అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా జరిగిందా రియల్ లైఫ్‌లో? ఏది ఏంటి దెయ్యం కనిపించడమా? దయ్యగలు స్త్రీలు కనపడ్డావా దయ్యం కనపడ్డావా? స్త్రీ కనపడినప్పుడు రేపు రా అంటావు. దెయ్యం కనపడినా కూడా రేపు రా అంటావు. దయ్యం కనపడితే ఎందుకు రమ్మంటాను అసలు నేను? లేదండి, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు జరగల, టచ్ వుడ్. ఓకే. అంటే ఈ ఫిక్షన్ అంటే ఈ మూఢనమ్మకాలు నమ్ముతారా అన్న? దేవుడిని నమ్ముతారా? దయ్యాన్ని నమ్ముతారా అని? ఎనర్జీ నమ్ముతాను నేను. ఒక ప్లేస్కి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అలాగే ఒక ప్లేస్కి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది నమ్ముతాను నేను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ మొత్తం చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్న, హాయ్ హాయ్ ఐఎమ్ మనోజ్. హాయ్. కానీ లవ్ లేదు. మీరు వచ్చారు కదా మ్యాచ్ కరెప్పుడు. యా 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 కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా మీరు? ఐఎమ్ గుడ్. మ్యాట్లో ఒక యూత్ ఎంటర్టైనర్ ఇచ్చారు. ఇది ఒకటి ఫ్యాంటసీ వరల్డ్. నెక్స్ట్ రామ్ కామ్ టైప్ ఏమని తీస్తారు, ఎందుకంటే మీరు చాలా బాగుంటారు. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. ఓ, ఈవిడ కూడా హీరోయిన్ అడగచ్చు మీరు. ఈ సినిమా కాదు. ఓకే, ఈ సినిమా కాదు, బట్ నెక్స్ట్ ఐఎమ్ డూయింగ్ మంచి రూరల్ బ్యాక్డ్రాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచి లవ్ స్టోరీ ఒకటి చేస్తున్నాను, ఆల్రెడీ స్టార్ట్ అయింది అది. సో క్యూట్గా ఉంటుంది, అది కూడా లవ్ స్టోరీ. కపుల్ ఫ్రెండ్లీకి మీ అన్నతో ప్రభాస్ అన్న ఇది ఇంటర్వ్యూ ఏమైనా ప్లాన్ చేస్తారు? మీరు ఎవరితో ప్లాన్ చేస్తారు? ప్రభాస్ అన్నతో ఏమన్నా? అది ఆయన చెప్పాలి, అది ప్రభాస్. ఈ క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళాలి? పెద్ద గురించి ఏమని అడగాలి, చిన్ని అడగాలి? ప్లాన్ చేద్దాం. ఇప్పుడు మన క్వశ్చన్ హీరోయిన్ గారు, అయ్యా ప్రొడ్యూసర్ గారికి. సారీ. చాలా న్యాచురల్గా ఇస్తున్నాడు ఆయన. అలా కాకపోతే ఆస్కర్స్ నిన్నే అయిపోయినాయి. చాలా న్యాచురల్గా చేశాడు. ఇందాక ఇది ఈవెంట్ ఇన్విటేషన్ రాగానే నేను స్పాటిఫై ఆటోమేటిక్గా నిహారిక అని వచ్చేసింది. అది యాక్చువల్లీ దేవశ్రీ ప్రసాద్ గారు ఊసరవెల్లి సినిమాలో తమన్నా కోసం రాశారా, ఆయన సబ్ కాన్షియస్ మైండ్లో నా కోసం రాశారు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఆ సాంగ్ కొడితే కింద ఫస్ట్ 25 నావే ఉంటాయి, దాని తర్వాత ఎక్కడో లాస్ట్లో కింద కాదు, ఫస్ట్ మీద. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నో, బట్ ఐ యాక్చువల్లీ జెన్యున్లీ లైక్ ఇట్. అందరూ వాళ్ళ మీద పాట వాళ్ళు చేయించుకుంటారు, నాకు అలా వచ్చింది. థ్యాంక్ యూ. కమిటీ గురాలు ఇట్ అయింది. శ్రీను, ఏంటి శ్రీను నన్ను క్వశ్చన్ అడిగితే వాట్స్ యువర్ ప్రాబ్లం? జెలస్సా నీకు? నీ మీద కూడా పాట ఉంది కదా, అల్లుడు సీను అని. థ్యాంక్ యూ. ఈ విధంగా నాకు ఆ సాంగ్ని గుర్తు చేశారు. ఇది కమిటీ గురాలతో మంచి ఇటు కొట్టారు.